వెల్కమ్ టు చందూస్ చాప్టర్స్. సో ఈ రోజు మా ఇంట్లో క్రిస్మస్ పార్టీ చూసారా. మేము ఆల్రెడీ లాస్ట్ వీకే నేను షార్ట్ పోస్ట్ చేశాను కదా, క్రిస్మస్ చెట్టును అయితే ఇంట్లో నిలబెట్టేశాము. అండ్ ఒక 3-4 డేస్ ముందుగానే మేము ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము, బికాజ్ మా ఫ్రెండ్స్ కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నారు అనేసి. సో మీకు తెలిసిందే కదా, మాకు స్వీడన్లో ఒక పండగ వచ్చినా ఏమొచ్చినా మా ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకుంటామని. సో వాళ్ళందరూ ఇంకొంతసేపట్లో మన ఇంటికి వచ్చేయబోతున్నారు. గ్యాదరింగ్ పాట్లక్కే కాకుండా సీక్రెట్ సాంతా గేమ్ కూడా ఆడబోతున్నాము. దీనికి రిలేటెడ్ ఆల్రెడీ మేము లాస్ట్ 2 weeks బ్యాక్ ఒక గ్యాదరింగ్ చేసుకున్నప్పుడే చిట్స్ వేసేసి తలా ఒక్కొక్క చిట్ పిక్ చేసుకున్నాము. క్రిస్మస్ పండగ స్టార్ట్ అయిపోయింది, మనకి స్టార్ట్ చేస్తాను పేర్లతో. లెట్స్ ఎవరికి ఏం పేర్లు వస్తాయని. ఓకే, నేనైతే ఫుల్ ఎక్సైటింగ్ అబ్బా, ఈసారి ఎవరెవరికి ఏమేం టాస్క్లు వస్తాయో. అండ్ అసలే మనకు టైం లేదు ఇప్పుడు. అండ్ నాకు చెప్పాలంటే మంజు వచ్చిందనమాట. నేను తన కోసం కూడా గిఫ్ట్ కూడా కొన్నాను. ఇంకా మా పిల్లలకి ఇద్దరికి కూడా భువిక అండ్ వియాన్ వచ్చారు. అండ్ మా ఆయనకి అక్షయ్ వచ్చాడు. మేము వాళ్ళందరికీ మంచిగా టాస్క్లు ఇచ్చాము. మా సీక్రెట్స్ అంతా మాకు కూడా ఫన్నీ టాస్క్లు ఇచ్చాడనమాట. నా టాస్క్ వచ్చేసి దుర్గారావు, టిక్ టాక్ ఫేమస్ అతను ఉన్నాడు కదా, అతని రీల్స్ ని రీక్రియేట్ చేయమన్నారు. కానీ దీనిలో స్మాల్ ట్విస్ట్ ఏంట్రా అంటే, నేను దుర్గారావు అంట, మా ఆయన ఏమో దుర్గారావు వాళ్ళ వైఫ్ క్యారెక్టర్. నా వల్ల అయినంత నేను చేశాను, షార్ట్స్ లో పోస్ట్ చేస్తాను. అండ్ వాళ్ళందరికీ చూపించేటప్పుడే నేను మీకు కూడా చూపిస్తాను మేము ఏం చేసాము. మా ఆయన టాస్క్ వచ్చేసి పిల్లలతోటి ఒక రీల్ చేయడము. ఆ వీడియో కూడా అందరితో పాటే నేను మీకు కూడా షేర్ చేస్తాను. ఈ రోజు అయితే మాత్రం సూపర్ ఫన్ గా ఉండబోతుంది. అండ్ అందరూ టాస్క్లు రకరకాల, ఒక్కొక్కరికి రకరకాల టాస్క్లు ఇచ్చారు. అండ్ ఆ టాస్క్లు ఏంటో మాకు కూడా షేర్ చేయలేదు ఇంతవరకు. అవన్నీ ఎలా ఉండబోతాయో, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయో, ఇవన్నీ నేను మీకు డీటెయిల్డ్ గా ఈ వీడియోలో చూపించేస్తాను. అలాగే మా గ్యాదరింగ్ కూడా మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. సూపర్ ఫన్ ఉంటది, డోంట్ మిస్ ఇట్. ఇంకొన్న గిఫ్ట్స్ అయితే సపరేట్ గా ప్యాకింగ్ చేసేసి ఉంచేసామన్నమాట. స్పెషల్ ఐటమ్స్ ఏంట్రా అంటే, ఫుడ్ లో చాట్ పార్టీ అనుకున్నాము. నేనైతే మష్రూమ్ మంచూరియా చేస్తున్నాను. దీని ఫుల్ రెసిపీ నేను ఆల్రెడీ ఇంతకు ముందు లాంగ్ వీడియోస్ లో పోస్ట్ చేశాను. ఇప్పటి వరకు మీరు చూడకపోతే చూడండి. ఆల్రెడీ మన ఫస్ట్ గెస్ట్లు వచ్చేసారు విత్ డ్రాగన్ చికెన్. హాయ్ గీతు. వామ్మో, మీ గిఫ్ట్లన్నీ ఇంత పెద్ద ఉన్నాయి. ఆన్ టైమ్ ఎవరమ్మా ఆన్ టైం వచ్చింది? హాయ్ స్వీట్ కపుల్. అక్కడ హాయ్ సీసీ. గోబీ మంచూరియన్ అబ్బా, రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందే. అది వేడి చాలా బాగుంటాయి, క్రిస్పీగా. ఇప్పుడు కూడా బాగుంటది, చల్లగా అయిపోయినా పర్లేదు తింటాం. హ్యాపీ క్రిస్మస్. ఐస్ హాకీ ట్రైనింగ్ నుంచి రాగానే మా వాడు ఇంకా మా ఆయన కూడా రెడీ అయిపోయారు. ఆల్మోస్ట్ అందరూ వచ్చేసాక ఇంకా ఫస్ట్ చేసిన పని అయితే చక్కగా కూర్చొని ఫోటోలు వీడియోలు తీసుకోవడం. ఎందుకంటే మళ్ళీ టాస్కుల్లోకి ఫుడ్డుల్లోకి వెళ్ళిపోతే ఫోటోలు వీడియోలు బాగా రావని ఫస్ట్ ఆ పని చేసేసాము. గిఫ్ట్లన్నీ అయితే వచ్చేసాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, టాస్క్లు ఏంటో తెలిసేసుకుందామా? అందరూ టాస్క్లు చేశారా? ఎవరన్నా టాస్క్లు చేయలేదా? మాకందరికి ఇచ్చిన టాస్క్స్ ని మేము ముందుగానే చేసేసి వీడియోస్ తీసి పెట్టుకున్నాం అన్నమాట. సో ఇక్కడ జస్ట్ డిస్ప్లే చేసుకోవడం కోసము మళ్ళీ చిట్స్ వేసాము. సో నెంబర్స్ ప్రకారం ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ టాస్క్స్ ని టీవీలో డిస్ప్లే చేయాలి. నాకైతే నెంబర్ 5 వచ్చింది. టాస్క్ వచ్చి ప్రాంక్ చేశాడంటే నాకు ఇచ్చింది చందు, ఎందుకంటే బట్టి గెస్ట్ చేశా. కరెక్టా?
నేనే ఇచ్చా మంజుకి. ఒక పేపర్లో ప్రాంక్ ఫ్రెండ్ అని రాసి మంజు వాళ్ళ ఇంట్లో లెటర్ బాక్స్లో వేశాను అనమాట. సో తను నా హ్యాండ్ రైటింగ్ బట్టి గుర్తుపట్టేసింది నేనే టాస్క్ ఇచ్చానని. మా బ్యాచ్లో ఒక ఇద్దరికి కాల్ చేసి బ్యాడ్మింటన్కి వస్తారా వీకెండ్ అని అడుగుతుంది. నా బ్యాచ్ ఎంత సపోర్ట్ ఇంకోసారి ప్రూవ్ అయింది. అసలు ఒక్కరు కూడా నో చెప్పలేదు. ఊగుతుంది కూడా. చందు ఓకే ఓకే ఆల్వేస్ గుడ్ ఆర్ చాలా వచ్చింది. థ్యాంక్ యూ ఓపెన్ గా నన్ను చీట్ చేశారు 2-3 టాస్క్లు ఇచ్చేసి ఓ పక్క ఇక్కడ మా టాస్క్లన్నీ జోరుగా హుషారుగా నడుస్తుంటే మా వాడికి డ్రాగన్ చికెన్ మీద కన్ను మళ్ళీ ఎవరు చూడకుండా కిచెన్ లోకి వచ్చి లాగిచ్చేస్తున్నాడు. పెద్దవాళ్ళకంటే పిల్లలే చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యారు, ఎస్పెషల్లీ గిఫ్ట్స్ ఓపెన్ చేయడానికి. ఆ లోపలే నెక్స్ట్ మా ఆయన టర్న్ వచ్చేసింది. సో తను చేసిన టాస్క్ ని ప్లే చేశారనమాట. సో మా ఆయనకు వచ్చిన టాస్క్ వచ్చేసి పిల్లలతో ఏదైనా రీల్ చేయమని. అందుకని ఫన్నీగా ఉండడం కోసం సీతమ్మ వాకిట్ల సిరిమల చెట్టు మూవీలో ఎండింగ్ క్లిప్ ని తీసుకొని పర్ఫామ్ చేశారనమాట పిల్లల్ని కూర్చోబెట్టుకొని. ఈ జన్మకి నీ అన్నయ్య, ఈ జన్మకి నీ తమ్ముడు, ఈ జన్మకి నేను మీ నాన్నని. అందుకే ఎదురొచ్చే ప్రతి వాడిని చిరునవ్వుతో పలకరిస్తూ వెళ్ళిపోతే చాలు. మా ఆయనకి టాస్క్ ఇచ్చింది వచ్చేసి శృతి. గెస్ట్ చేసేసాక వెళ్ళి గిఫ్ట్ కూడా పిక్ చేసి ఓపెన్ చేశారు. యాక్చువల్లీ ఈ పర్టికులర్ ఐటమ్ జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బిఫోర్ నేను రుస్తాకి వెళ్ళినప్పుడు కొందాం అని అనుకున్నాను. ఆ లోపలే తిను గిఫ్ట్ ఇచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా, మా ఇంటికి బాగా పనికొచ్చుద్దని. నెక్స్ట్ అయితే మధు టర్న్. ఇంకా తన టాస్క్ ప్లే చేశాక తను కూడా గిఫ్ట్ పిక్ చేసుకునింది. పెద్ద వాళ్ళందరికీ ఒక్కొక్కరికి గిఫ్ట్ వచ్చేసరికి పిల్లలు ఆగలేకపోయారు. ఇంక అందుకని వాళ్ళ గిఫ్ట్స్ వాళ్ళకి పిక్ చేసి ఇచ్చేసాము. ఇంకా కూర్చొని ఓపెన్ చేసుకున్నారు వాళ్ళు కూడా. ఆ వాడైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు, వాడికి ఒక మంచి గిఫ్ట్ వచ్చిందని. నెక్స్ట్ నా టర్న్ వచ్చేసింది. దుర్గారావు టిక్ టాక్ రీల్స్ లో ఏదన్నా ఒక 2 పిక్ చేసుకుని డాన్స్ చేయమన్నారు. అందులో బేసిక్లీ నేను దుర్గారావు కింద యాక్ట్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive. ఓపెన్ చేసి ఓపెన్ చేసి ఇలాంటి టాస్కుల ద్వారా మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరిలోని హిడెన్ టాలెంట్స్ అన్ని బయటకు వచ్చేసాయి. ఈలోపే పిల్లలకి ఆకలేసేసరికి ఇంకా ఫస్ట్ ఫుడ్ తినేసి తర్వాత మిగిలిన టాస్క్లన్నీ ప్లే చేసుకుందాం అని చెప్పేసి ఫుడ్ స్టార్ట్ చేసేసుకున్నాము. బాగుందా అదే తినేసాక రిలాక్స్ అయిపోయి మళ్ళీ టాస్క్స్ అన్ని రెస్యూమ్ చేసుకున్నాము. సో శృతి టాస్క్ వచ్చేసి మా అందరినీ ప్రతి ఒక్కరిని ఇమిటేట్ చేయడమే. ఎంత బాగా అనిపించిందో ఈ పర్ఫార్మెన్స్ మాత్రం, మా అందరికీ నచ్చింది, అందరం రిలేట్ చేసుకోగలిగాము. ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన టాస్క్ల్ని చాలా సీరియస్ గా తీసుకొని పర్ఫామ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. మేము చేసుకునే అన్ని గ్యాదరింగ్స్ లోకి ఈ క్రిస్మస్ గ్యాదరింగ్ ని ఎక్కువ ఎంజాయ్ చేస్తామన్నమాట. ఎస్పెషల్లీ ఇలా టాస్క్లు ఇంకొకరికి ఇవ్వడము, దాన్ని పర్ఫామ్ చేయడము అలాగా. అండ్ బెస్ట్ పార్ట్ ఆఫ్ కోర్స్ గిఫ్ట్లు రావడం. గిఫ్ట్లు అంటే ఎవరికి నచ్చవు చెప్పండి. తర్వాత కొంచెం సేపు ఇలా ఫన్నీగా గ్రూప్ అంతా కలిసి గేమ్స్ ఆడుకున్నాము.
నెక్స్ట్ అయితే కొంచెం సేపు దంషరాడ్స్ ఆడేసుకొని ఇంకా ఆ తర్వాత అది కూడా బోర్ కొట్టేశాక కొంచెంసేపు లైట్లు ఆపేసి మంచి డీజే పెట్టేసుకున్నాము. మా బుడ్డిది కూడా ఎక్కడా తగ్గలేదు అసలు. డాన్స్ వేసి బాగా అలసిపోయాక నెక్స్ట్ అయితే బోర్డ్ గేమ్స్ మీద పడిపోయారు. సో కొంచెం సేపు బోర్డ్ గేమ్స్ ఆడుకొని ఇంకా టాటా బాయ్ బాయ్.